చాలా ముఖ్యమైన విజ్ఞప్తి నేను చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే రానున్న రోజుల్లో మనం అనుభవించిన కష్టాలు కానీ, మనం అనుభవించిన బాధలు కానీ, వాటినన్నింటినీ నెవరు వేసుకుంటూ మీ అమూల్యమైన, అతి పవిత్రమైన, ఎంతో విలువైన ఓటు హక్కుని మన కూటమి సభ్యులకు వేసి వాళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక వ్యవస్థలో మార్పు రావాలి. మనం నిన్న చెప్పుకున్నట్టు కనిపించే 3 సింహాలు ధర్మానికి, చట్టానికి, న్యాయానికి ప్రతిరూపాలైతే కనపడిన 4వ సింహరా ఈ ఓటర్ మహాశయుడు. ఎందుకంటే మీరు వేసే ఒక్కొక్క ఓటు కూడా ఎంతో అమూల్యమైనది. ఆ అమూల్యమైన ఓటు ఈరోజు మంచి సభ్యులకు వేసి వాళ్ళకి మనం చట్టసభల్లోకి పంపించడం ద్వారా మనం ఎన్నో కోల్పోయిన ఎన్నో విలువల్ని చాలా వాటిని వ్యవస్థలన్నీ కూడా ఈరోజు అస్తవ్యస్తమైపోయి వ్యవస్థలన్నీ కూడా నీరుగారిపోతున్నాయి. అలాంటి వాటికి మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ కూడా గుర్తొస్తుందండి. గాజు పగిలే కొద్ది పదునెక్కుతుంది. గాజు అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం. కాబట్టి ఈ కనిపించని సైన్యం అందరూ కూడా ఈరోజు మీ చాలామంది ఇప్పుడు యూత్ చాలామంది ఓటు హక్కు. కాబట్టి మీ అమూల్యమైన, అతి పవిత్రమైన, ఎంతో విలువైన ఓటు హక్కు మన జనసేన పార్టీ అభ్యర్థులకు వేసి మన ఉత్తరాంధ్రకు సంబంధించిన చాలా మంది జనసేన పార్టీ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీ వంశీకృష్ణ యాదవ్ గారు కానీ, కొంటాల రామకృష్ణ గారు కానీ అలాగే మన రమేష్ గారు కానీ, అలాగే చాలా గొప్ప వ్యక్తులు అందరూ చాలా మంది లోక మార్పీ గారు కానీ, వీళ్ళందరికీ కూడా మీ అతి పవిత్రమైన ఉపయోగించుకొని జనసేన పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గాజ్ అంటే, గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం. ఆ సైన్యం మీ ఓటు హక్కు వినియోగించుకుని కోరుకుంటూ, జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్.